ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 12వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరికీ బాగా తెలిసిన ఈ కీర్తనలో దేవుడు మనల్ని సృష్టించి మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారని చక్కగా వ్రాయబడింది. దేవుడు మనల్ని సృష్టించారు, మనల్ని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. మనం ఆయన గొర్రెలం మరియు యేసు మన కాపరి. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించిన అవసరం లేదు. ఇదంతా ఎప్పుడు విన్నదే అనుకుంటున్నారా? విన్నదే, కానీ అన్వయించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయనను మన కాపరిగా మనం ఊహించుకున్నప్పుడు మనకి ఏ భయం ఉండదు. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు తన బాధ్యతలు బాగా తెలుసు. గత కొన్ని నెలల్లో మనం పోగొట్టుకున్న వాటిని ఆయన తిరిగి ఇస్తారు. మనం ఏది పోగొట్టుకున్నా ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సమాధానం మరియు ఆనందం ఏది పోగొట్టుకున్నా ఆయన అన్నిటినీ మనకు తిరిగి ఇస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొక కొత్త రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అవును నాయన, మేము మీ గొర్రెలమైనందుకు ధన్యులమైనాము తండ్రి. గొర్రెలు అనిపించుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మా గొర్రెల కాపరి, మా గొప్ప దేవుడు, మా దేవుడు మా గొర్రెల కాపరి అయినప్పుడు ఆయన గొర్రెలుగా మేము సంతోషించి ఆనందిస్తున్నాం. అవును తండ్రి, మేము గొర్రెలమే, ధన్యులమైన గొర్రెలము, మీరు కాచే గొర్రెలము కనుక మాకు సంబంధించిన ప్రతిదీ మీరు జాగ్రత్తగా చూసుకుంటారని విశ్వాసముతో ఈ వారమంతా కూడా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చమని వేడుకుంటూ ఇవన్నీ యేసుప్రభు నామములో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.